ఇకపోతే మన గవర్నమెంట్లో మేజర్గా నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అడ్వైజర్ కాబట్టి 60 సంవత్సరాల నుంచి ఆలోచన చేస్తున్న మా ఎస్సీ సోదరులు వర్గీకరణ కావాలని రాష్ట్ర ప్రభుత్వం మన హానరబుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జస్టిస్ షమీం గారికి వేసి చాలా పక్కడబందిగా వర్గీకరణ చేసి ఆ వర్గీకరణ వల్ల ఇవాళ 60 సంవత్సరాల నుంచి పోరాడుతున్న దళిత సంఘాలు సోదరులు అందరు ఇవాళ హ్యాపీగా మాదిగా మాల అని మోచి ఏం లేకుండా ఎవరి వాటా వాళ్ళకు రావడం చాలా ఇప్పటివరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాలేదు. కానీ మన రాష్ట్రంలో ఈ సక్రమంగా ఈ చేసినందుకు వర్గీకరణ కంప్లీట్ చేసినందుకు దీంట్లో పాల్గొన్న అధికారులకు కానీ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కు అసెంబ్లీ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ అందరినీ కూడా పీస్ఫుల్గా సెటిల్మెంట్ చేసినందుకు మీ ద్వారా వాళ్ళకందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే బీసీ సంఘాల్లో కూడా రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత అందరికీ ఒక ఆశ వచ్చింది. జిస్కి ఆబాదీ ఉస్కి ఉత్తే హిస్సేదారి, ఎవరిది జనం ఎంత ఉందో దాన్ని బట్టి వాళ్ళకి అధికారం ఇవ్వాలని దాని మీద మా బీసీ సోదరులకు మరి సెన్సస్లో వాళ్ళది వాటా ఇక్కడ లేదు. ఎస్సీ ఎస్టీ ముస్లిం వరకే ఉంది కానీ నేషనల్ సెన్సస్లో, కానీ స్టేట్ వాళ్ళు కానీ ఇది భారతదేశంలో ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగాలతో, ఇది ప్రైవేట్ ఏజెన్సీతో కాకుండా గవర్నమెంట్ ఉద్యోగాలతో మరి 1,04,000 మందిని అధికారులను పెట్టి వాళ్ళు పకడ్బందీగా ఒక 10 హౌసెస్ అలాట్ చేసి మరి దాన్ని సెన్సస్ చేయడం, ఆ సెన్సస్ ఆధారంతో మనకు ఎన్ని పర్సంటేజెస్ అని కూడా తెలిసి దానికి 56% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు. దాంతో మరి బీసీతో సహా ఎస్సీలు 17.43, బీసీలు 46.25, ఎస్టీ 10.45, ముస్లిమ్స్ 12.56, అలా బీసీలో వెనుకబడిన ముస్లిమ్స్ 10.8, అది ఓసీలో ముస్లిమ్స్లో 2.48. దాన్ని బట్టి టోటల్ బీసీస్ 56% అయిపోతున్నారు.